ఈరోజు మన వీడియోలో యావరేజెస్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకుందాము. నిన్న మన వీడియోలో యావరేజెస్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎలా కూడా పిలుస్తారు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బేసిక్ లెవెల్లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ రోజు నుంచి యావరేజెస్ మీద మనము ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకుంటాము. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసి మనము బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు అనమాట. సో ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మనం ఏం చెప్పచ్చు, 3, 6, 9, 12, 15 ఇవి ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. సో వీటికి యావరేజ్ కనుక్కోమన్నారు. 3 ప్లస్ మనకి యావరేజ్ ఫార్ములా ఏం తెలుసు, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ 3 + 6 + 9 + 12 + 15 బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 5 అనమాట. సో ఇక్కడ 3 కామన్గా తీసేస్తే 1 + 2 + 3 + 4 + 5 బై 5 అనమాట. సో ఇక్కడ 3 ఇంటూ ఈ టోటల్ సమ్ అంతా 15 అవుతుంది బై 5 1s 5 3s. సో 3 × 3 9 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము, జస్ట్ మనం బేసిక్స్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ చూద్దాం అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ అంటే సో ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, నెక్స్ట్ 29 ఎక్సెట్రా అలా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 29 అవసరం లేదండి, ఇవన్నీ 9 ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ వచ్చేటివి. సో వీటికి యావరేజ్ కనుక్కోండి అన్నారు. 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 బై టోటల్ నెంబర్ 9. సో ఇక్కడ వీటికి సమ్ చూద్దాం. 2 + 3 5, 5 + 5 10, 10 + 7 10 + 7 17, 17 + 11 28 ప్లస్ 13 17 ఎంత అవుతుంది, 30 అవుతుంది. 19 23 ఏమవుతుంది, 42 అవుతుంది బై 9 అనమాట. సో ఇక్కడ 42 28 ఏమవుతుంది, 70 అవుతుంది. 70 + 30 100 బై 9 అనమాట. సో ఇక్కడ 9 1s 1 మిగులుతుంది, మళ్ళీ 9 1s 1 బై 9 అనమాట. 11 1 బై 9 లేదా 11.11 అట్లా రాసుకోవచ్చు అనమాట. సో ఆన్సర్ అనేది ఇదనమాట, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ పోయిన వీడియోస్లో మనం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. అలాగే మన వీడియోస్ మీ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు వస్తూ ఉంటుంది. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజు గాట్ 76, 65, 82, 67 and 85 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఇన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. దెన్ వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ మార్క్స్ అన్నాడు అనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజు అనే అబ్బాయికి 76 ఇంగ్లీష్లో, 65 మ్యాథ్స్లో, 82 ఫిజిక్స్లో, 67 కెమిస్ట్రీలో, 85 బయాలజీలో వచ్చాయి. అంటే ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటికి యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి. యావరేజ్ మార్క్స్ ఎలా కనుక్కుంటాం, సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 76 + 65 + 82 + 67 + 85 బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 5 అనమాట. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి 375 వస్తుంది బై 5. సో 3 7s 35, 5s 25. సో యావరేజ్ మార్క్స్ వచ్చేసి 75 అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ x + 2 x + 4 x + 6 అండ్ x + 8 అంటే 5 అబ్జర్వేషన్స్ అంటే 5 నెంబర్స్ x + 2 x + 4 x + 6 x + 8 ఈజ్ 11 అన్నాడు. దెన్ ద మీన్ ఆఫ్ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ x అనే వాల్యూ ఏంది మనకు తెలియదు. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ వాల్యూస్ కానీ ఏమవ్వచ్చు, x + 2 x + 4 x + 6 x + 8 అన్నాడు అనమాట. సో ఈ వాల్యూస్కి మీన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం నిన్న బేసిక్స్లో, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మీన్. యావరేజ్ని మీన్, మీడియన్ రకరకాలుగా ఇస్తుంటారు అనమాట. దాన్ని చూసి మీన్ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీన్ అనేది యావరేజ్ అని అనమాట. సో యావరేజ్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ 11 అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే x + x + 2 + x + 4 + x + 6 + x + 8 బై 5 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇక్కడ ఎన్ఎక్స్ 1 2 3 4 5 5x + 2 + 4 + 6 + 8 ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు 5 అటు సైడ్ వెళ్తే 55 అవుతుంది. సో 5x ఈజ్ ఈక్వల్ టు 55 - 20 ఈజ్ ఈక్వల్ 5x ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 35 బై 5 ఏమవుతుంది 7. x అనేది మనకి 7 అని వచ్చింది. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, మీన్ ఆఫ్ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్. లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, x + 4 x + 6 x + 8 ఇవేమవుతాయి 7 + 4 7 + 6 7 + 8 అనమాట. సో 11 13 15 అనమాట. వీటికి మీన్ అంటే యావరేజ్ కనుక్కోవాలి. సో 11 13
15 ఈ మూడింటికి యావరేజ్ అనేది ఇప్పుడు మనం కనుక్కుందాం. సో 11కి 13కి 15కి యావరేజ్ వచ్చేసి 11 + 13 + 15/3 అనమాట. సో ఇక్కడ ఈ సమ్ ఏమవుతుంది 39 అవుతుంది. 39/3 ఆన్సర్ అనేది 13 అవుతుంది అనమాట ఇక్కడ ఈ క్వశ్చన్లో. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ 2 సెక్షన్స్ ఇన్ A and B of a class consisting of 36 students, 44 students. If the average weight of section A is 40 and that of section B is 35 kgs, then average weight of the whole class is అన్నాడు అనమాట. ఇక్కడ ఏ క్లాస్కి 2 సెక్షన్స్ ఉన్నాయి, A B అనే 2 సెక్షన్స్ ఇచ్చాడనమాట. ఈ సెక్షన్లో యావరేజ్ వెయిట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 36 స్టూడెంట్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 44 అనమాట. యావరేజ్ వెయిట్ ఇక్కడ వచ్చేసి 40 kgs, ఇక్కడ వచ్చేసి యావరేజ్ వెయిట్ 35 kgs అన్నాడు అనమాట. అయితే ఈ మొత్తం క్లాస్కి యావరేజ్ వెయిట్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే టోటల్ క్లాస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్లాస్ వెయిట్ ప్లస్ బి క్లాస్ వెయిట్. అంటే ఏ క్లాస్ వెయిట్ ఎంత యావరేజ్ 40 అన్నాడు కాబట్టి టోటల్ వెయిట్ ఆఫ్ క్లాస్ ఏ ఎంత అవుతుంది 36 × 40 అవుతుంది. అదే బి క్లాస్ వెయిట్ వచ్చేసి 44 × 35 అవుతుంది. సో ఇది చూసుకున్నట్లు 40 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1440 వస్తుంది. అదే 44 × 35 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1540 వస్తుంది. సో ఈ రెండింటి సమ్ వచ్చేసి 2980 అవుతుంది. అంటే క్లాస్కి టోటల్ వెయిట్ వచ్చేసి ఇంత. సో క్లాస్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 36 + 44. సో ఇప్పుడు క్లాస్ యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్ అంటే మనం ఏం చెప్పచ్చు 2980/36 + 44 అంటే 2980/36 + 44 అంటే 80 అనమాట. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1s 8 8 3s 24 58 మిగులుతుంది అనమాట. 7s 56 2 ఉండిపోతుంది. 20 పాయింట్ తీసుకుంటే 20 2s 16 5 అంటే యావరేజ్ వెయిట్ 37.25 అవుతుంది అనమాట ఈ క్వశ్చన్కి.